గురువుగారు, లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి. మరి లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలంటారు? జ్యోతిష శాస్త్రము 5 లక్ష్మీ స్థానాలను తెలియజేసి, ఏనుగు కుంభస్థలము, ఆవు పృష్ఠము, మారేడు దళము యొక్క వెనక భాగము, సుమంగళి యొక్క పాపిటి, ఇలా ఈ స్థానాలలో ఆ తల్లి కొలువై ఉంటుంది. మనం ఆ లక్ష్మీ నివాసాన్ని స్థిరంగా ఏర్పరచుకోవాలి అంటే ముఖాన సింధూరాన్ని పెట్టుకొని ప్రతినిత్యము మారేడు దళాలతో ఆ స్వామిని అర్చిస్తూ, ఏనుగు కుంభస్థలాన్ని లక్ష్మీ స్థానంగా చెప్పారు కనుక ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గజరాజుకు నమస్కరిస్తూ మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే లక్ష్మి స్థిరంగా ఇంట్లో ఉంటుంది. ఇంతేకాకుండా శంఖధ్వని లక్ష్మిని ఆవాహన చేసేటువంటి అద్భుతమైన సాధనం. తులసి అర్చన, విష్ణునామ స్మరణ, ఈ 2 సంపదలను మనకు అందించే సాధనాలు. విష్ణునామ స్మరణ ఎందుకు చేయాలి? తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఇష్టంగా ఉంటాడు. విష్ణునామ స్మరణ తులసికి ఇష్టము, లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీస్తావక రామణీయక హుతైవేయం పరేష్వస్థిరేత్ అస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. భక్తులు పిలిచినప్పుడు భక్తుల దగ్గరికి వెళుతూ, భర్త గుర్తుకు రాగానే అక్కడికి పరిగెత్తుతూ చంచల అని పేరు పడ్డ లక్ష్మీదేవి భక్తుల ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే భర్త యొక్క నామస్మరణ నిరంతరము అక్కడ కొనసాగాలి. ఆ భర్త ప్రస్తావన ఇంటూ భర్త దగ్గరికి వెళ్ళాలన్న విషయాన్ని మరిచిపోయి మీ ఇంట్లోనే ఉంటుంది కనుక నిరంతరము విష్ణునామ స్మరణ చేస్తూ, తులసీదేవిని ఆరాధిస్తూ, శంఖధ్వనిని వింటూ, సింధూరాన్ని నుదుట ధరిస్తూ, మారేడు దళాలతో ఆ స్వామిని పూజిస్తూ, గోవును ఆరాధిస్తే తప్పకుండా ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. సూర్యోదయానికి ముందరే నిద్ర లేవటం అనేది లక్ష్మి స్థిర నివాసానికి మొట్టమొదటి సాధనం. కారణం, దైవీ శక్తులన్నీ బ్రహ్మముహూర్తంలో జాగృతమవుతాయి. ఆ సమయంలో మనం చేసే ఆరాధన పరిపుష్టమై అభిష్టాలన్నీ నెరవేర్చడానికి కారణమవుతాయి. కనుక సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానాదికాలను ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ స్థిర నివాసంగా ఆ తల్లి మన ఇంట్లోనే ఉండాలన్న భావనతో ఈ సాధనాలన్నింటినీ మనం ఆశ్రయిస్తే దరిద్రం అనేది మన దరిదాపులకు రాదు. తెలుసుకొని పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో అలాంటి అద్భుతమైన అర్చనకు శ్రీకారం చుడుతూ జీవితమంతా ఆ ఆరాధనలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.